పని కోసం దుబాయ్కి వెళ్లిన ఒక కుర్రాడు అక్కడి ఒక షేక్ దగ్గర పనిలో చేరి అతని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ కుర్రాడిని ఎన్నో రోజులు అబ్జర్వ్ చేసిన ఆ షేక్ ఒక రోజు ఈ కుర్రాడిని పిలిచి, నా భార్యను గర్భవతిని చేస్తే నీకు ₹1,00,00,000 ఇస్తానని అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఒక్క క్షణం అతను స్టన్ అయిపోయి జాక్ పోట్ కొట్టేశాను, నా లైఫ్ సెట్ అయిపోయిందని అనుకున్నాడు. కానీ అతను నాతోనే ఈ పని ఎందుకు చేయించాలి, ఈ దుబాయ్ షేక్ నాతో కావాలని ఇలా ఆటలాడుతున్నాడా అనే 100 ప్రశ్నలు అతని బుర్రలో తిరిగి ఆ తర్వాత అతను చేసిన పనికి దుబాయ్ షేక్ మరియు అతని భార్య ఇద్దరు షాక్ అయిపోయారు. అయితే అసలు అతను ఏం చేశాడు, ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా మారింది అనే ఈ దుబాయ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రాజస్థాన్ లోని జైపూర్ లో సల్మాన్ అనే చాలా తెలివైన ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రోజు కూలి పనులకు వెళ్లి రూపాయి కూడబెట్టి సల్మాన్ ను డిగ్రీ వరకు చదివించారు. అలాగే వారికి సల్మాన్ ఒక్కడే కొడుకు. ఇక సల్మాన్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని చిన్నప్పటి నుండే చాలా బాగా చదువుతూ వీలు దొరికినప్పుడల్లా తన వాళ్లకు సహాయం చేసేవాడు. అయితే సల్మాన్ తన డిగ్రీ పూర్తయిన తర్వాత ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని రాత్రి పగలు కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. కానీ ఎన్నిసార్లు రాసినా అతను ఒక ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అవ్వలేదు. ఇక ఈ గవర్నమెంట్ జాబ్స్ తో అవ్వదని బయట వేరే జాబ్స్ కోసం ట్రై చేసినా ఎక్కడా సరైన జీతం రాకపోవడంతో సల్మాన్ చాలా బాధపడ్డాడు. ఇక తన తల్లిదండ్రులకు వయసు మీద పడుతూ పనికి కూడా వెళ్లలేని స్థితిలో ఉండగా సల్మాన్ ఏం చేయాలో తెలియక దుబాయ్ లో ఉన్న తన మామకు ఫోన్ చేసి, ఇక్కడ నా వల్ల అవ్వట్లేదు, నేను కూడా దుబాయ్ వచ్చేస్తాను, నాకు ఒక ఉద్యోగం చూసి పెట్టు మామా అని చెప్పాడట. దాంతో అతను సల్మాన్ తో ఒక 2 నెలల్లో ఇక్కడ నీకు ఉద్యోగం చూస్తాను, నువ్వు అప్పటి వరకు కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకుని దుబాయ్ పాస్పోర్ట్ వీసా అప్లై చేసుకో అని చెప్పాడట. దాంతో సల్మాన్ తన ఫ్రెండ్స్ దగ్గర కొంత డబ్బు తీసుకుని పాస్పోర్ట్ అండ్ వీసాకు అప్లై చేసి కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకున్నాడు. దాంతో 2 నెలల తర్వాత సల్మాన్ తన మామ రమ్మనడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక అతను సల్మాన్ కు ఒక షేక్ దగ్గర డ్రైవర్ గా జాయిన్ చేయాలని తీసుకెళ్లాడు. అయితే ఆ షేక్ సల్మాన్ ని చూసి, నువ్వు చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావు, ఇక్కడ ఉద్యోగం అంటే అంత సింపుల్ గా ఏముండదు, నేను ఎప్పుడు కార్ తీయమంటే అప్పుడే తీయాలి, అది అర్ధరాత్రి అయినా సరే అని చెప్పాడు. దాంతో సల్మాన్ సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి ఆయన దగ్గర పనిలో చేరాడు. అలా సల్మాన్ ఆ షేక్ దగ్గర పని చేస్తూ వచ్చిన డబ్బుల్లో 80% ఇంటికి పంపి మిగిలిన డబ్బునే తనను ఖర్చు పెట్టుకునేవాడట. ఇక సల్మాన్ పని చేస్తున్న ఆ షేక్ ఇంట్లో అతను అతని భార్య మాత్రమే ఉండడంతో సల్మాన్ వాళ్ళ ఇంట్లో అన్ని పనుల్లోనూ హెల్ప్ చేసేవాడు. దాంతో సల్మాన్ మంచితనం, అతని మాటలు విని ఆ షేక్ ఫ్యామిలీ కూడా అతనితో చాలా క్లోజ్ గా ఉండేది. దాంతో కొన్ని రోజుల్లోనే ఆ ఫ్యామిలీ సల్మాన్ ని తన ఇంట్లో మనిషిగా చూసుకోవడం మొదలు పెట్టారు. ఆ రోజు నుండి సల్మాన్ కూడా వాళ్ళతో కలిసి ఒక కుటుంబంలా భోజనం చేసేవాడు. ఇలా అంతా హ్యాపీగా సాగుతున్న టైంలోనే సల్మాన్ ఒక రోజు ఇంట్లోకి వెళ్ళగా అక్కడ షేక్ ఒక కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నాడు. దాంతో సల్మాన్ కంగారు పడిపోయి ఆయన దగ్గరికి వెళ్లి ఏమైందని అడిగాడు. అప్పుడు ఆ షేక్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, మాకు పెళ్ళై 12 ఏళ్లయింది, కానీ ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎన్నో